ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మీరు ఖచ్చితంగా దీవించబడుతున్నారు, బలపరచబడుతున్నారు. థ్యాంక్ యూ లార్డ్. మీ యొక్క కార్యక్రమాన్ని అనేకులకు షేర్ చేయండి. ఇంకా దయించకని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియపరచండి. ఈరోజు నా వల్ల కాదండి, పలానా కార్యం నా వల్ల కావట్లేదు, నేను చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదని మీరు ఎవరైనా చెప్తే అది దేవుడు జరిగించబోతున్నాడు. అది ఏదైనా కానివ్వండి, ఏమైనా కానివ్వండి. ప్రభువా, ఇది నా వల్ల కావట్లేదు, ఇది నేను జయించలేకపోతున్నాను, ఈ కార్యాన్ని నేను జరిగించలేకపోతున్నాను, నా వల్ల కాదని మీరు చెప్పగలిగితే దేవుడి ఆ కార్యాన్ని మీ పక్షముగా జరిగించబోతున్నాడు. త్వరలో దేవుడు మార్గ సరళం చేయబోతున్నాడు. మీ ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతున్నాయి, బంధకాలు తగ్గబోతున్నాయి. దేవుడు మళ్ళీ దీవించబోతున్నాడు. ఈ మాటను దేవుడు దీవించిన గాక, ఈ ప్రవచనాన్ని దేవుడు దీవించిన గాక. హగ్గై 2:19 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడు మన వాక్య ధ్యానానికి ఆదికాండం 1:14 చదువుతాం. దేవుడు పగటిని రాత్రిని వేర్పరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండు గాకనియు. చూడండి, జ్యోతిని దేవుడు పుట్టించాడంట. జ్యోతిని పుట్టించడం ద్వారా దినములు, కాలాలు, సమయాలు దేవుని బిడ్డలారా ఈ లోకానికి పరిచయం చేయబడుతున్నాయి. దేవుడు కాలాన్ని, సమయాన్ని, దినాన్ని ప్రభువే పుట్టించాడు. ఈరోజు మీ కొరకు శ్రేష్టమైన కాలం ఉంది. బైబిల్లో కొన్ని కాలాలు చాలా 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 విశేషమైన కాలమై ఉంది. బైబిల్లో 2 కొరింథీ పత్రికలో రాయబడింది, ఇదే అనుకూల సమయం, హల్లెలూయా, ఇదే రక్షణ దినం అని పరిశుద్ధ గ్రంథంలో 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తున్నాం. సో దేవుని బిడ్డలారా, ఇటువంటి దినాలు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో కొన్ని దినాలు రాయబడి ఉంది. ఆ దినాలని మీ కొరకు రాయబడి ఉంది, మిమ్మలను దేవుడు ఆశీర్వదించడానికి కోసం రాయబడి ఉంది. దాంట్లో మొదటిది ఏంటంటే పెంతెకొస్తే దినం అని రాయబడి ఉంది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతెకొస్తే దినము మనకు పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత గురించి మనకు తెలియపరుస్తున్నాయి. ఆ రోజు దాకా పరిశుద్ధాత్మ దేవుడు బయటే ఉన్నాడు. మనుషుల్లోనికి ఆయన రాలేదు, ఆయన క్రియలు మొదలవ్వలేదు. కానీ ఎప్పుడైతే పెంతెకొస్తే నాడు వచ్చిందో ఆ దినమున అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఎందుకు పెంతెకొస్తే దినం దాకా పరిశుద్ధాత్మ దేవుడు మనిషి లోపలికి ఎందుకు రాలేదంటే దానికి కారణం మనుషులు చేసిన పాపం కొరకు ప్రాయశ్చిత్తం చేయబడలేదు. అందుకొరకే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎవరిలోనికి రాలేదు. పాత నిబంధనలో దావీదు లాంటి వాళ్ళ మీదకి వచ్చాడు, కానీ పైన ఉన్నాడు. 1 సామెల గ్రంథం 16:13 చదివితే పరిశుద్ధాత్మ దేవుడు దావీదు మీదకి వచ్చాడంట, అయితే లోపలికి రాలేదు. ఎందుకంటే మనిషి యొక్క పాపానికి సంపూర్ణంగా ప్రాయశ్చిత్తం చేయబడలేదు. అయితే యేసుప్రభు వచ్చిన తర్వాత, యేసుప్రభు మనిషిగా వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, నేను వెళ్తే గాని ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మీ వద్దకు రాడు అంటున్నాడు. అదేంటండి, నేను వెళ్తే గాని ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మీ వద్దకు రాడంటే అర్థం ఏంటి? పరలోక వెళ్తే గాని పరిశుద్ధాత్మ దేవుడు రాడా? దాని ఒక అర్థం ఏంటి అని అడగవచ్చు. నేను వెళ్తే గాని అనే మాటకు అర్థం ఏంటంటే, నేను మీ పాపం కొరకు చనిపోయి మృతి చెంది నేను తిరిగి లేచి ఆ పరలోకానికి వెళ్తే గాని, అదే అర్థం. నేను వెళ్తే గాని అనే మాటకు నీ పాపం కొరకు ప్రాయశ్చిత్త నా వలన కలిగితే కానీ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మీ వద్దకు రాడని చెప్పాడు. అవును కదండి, మన యేసు రక్తంలో కడగబడకుండా, శుద్ధి చేయబడకుండా ఎలా పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు? పాలు కంటే తెల్లని వాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీరు పాలు పట్టుకోవడానికి ముందు ఏం చేస్తారు? కడిగి ఉంచిన పాత్రమైనా సరే మీరు మరలా ఆ పాత్రలో పాలు పట్టుకోవడానికి ముందు కడుగుతారా లేదా? శుద్ధి చేస్తారా లేదా? వాటర్తో నీళ్ళతో కడిగిన తర్వాతే కదా
మీరు పాలు పట్టుకోవడానికి వెళ్తారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం కడుగబడిన పాత్రలో ఎలా వస్తాడు? అది అసాధ్యమైన కార్యం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. మీరు గనక కడుగబడితే, శుద్ధీకరించబడితే పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి రాబోతున్నాడు. మిమ్మల్ని దేవుడు అభిషేకించబోతున్నాడు. బైబిల్లో రాయబడి ఉంది, మీరు మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొంది యేసుక్రీస్తు నామములో బాప్టిజం తీసుకోండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుతారని అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తున్నాం. ఈరోజు యేసు రక్తములో కడుక్కోండి, పరిశుద్ధపరచుకోండి. అప్పుడు జ్యోతి ద్వారా దేవుడు జ్యోతిని పుట్టించి ఎలాగైతే శ్రేష్టమైన కాలాన్ని, సమయాన్ని నిర్ణయించాడో ఆ కాలంలో పెందెకోస్తు దినం కూడా ఒకటి ఉంది. దాన్ని బట్టి మీరు ఆశీర్వదించబడతారు. రక్షణ దినం, పెందెకోస్తు దినం, ఇవి రెండు మీ జీవితంలో, మీ కుటుంబంలో నెరవేర్చబడాలని కోరుతున్నాను. రేపు మరలా దీని ఒక కంటిన్యూషన్ చూస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఇప్పుడు ఆశీర్వదించండి ప్రభా. పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా, అభిషేకముతో నింపండి ప్రభా. ఇప్పుడు ఎవరెవరిలో అయితే పరిశుద్ధాత్మ కుమరిపోలేదో పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. నీ ప్రసన్నముతో నింపండి ప్రభా. దైవిక మహిమతో నింపండి ప్రభా. పరలోక వెలుగుతో నింపండి ప్రభా. అభిషేకించమని, తాక్కుమని, దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.